జగన్ను కలిసిన రాజధాని రైతులు సైతం ఆయన దగ్గర నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ కోసం భూములు ఇచ్చారని మంత్రి నారాయణ చెప్పారు. జగన్ను ఎవరూ నమ్మడం లేదన్నారు. రాజధానిని ఆపాలనే ఎజెండా తప్ప జగన్కు మరొట్లేదన్నారు. 35,000 మంది రైతులు అమరావతికి ఇప్పటికే భూములు ఇచ్చారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 2028కి అమరావతిలో మౌలిక సదుపాయాలు అన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. వీరే చూసుంటారు. అలా ఉంటుంది. అంటే వాళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. అసలు రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. 35,000 మంది రైతులు ఇచ్చేశారండి. కొద్దిమంది ఇవ్వాల. ఇంకా వాళ్ళు కూడా మేము ల్యాండ్ పూలింగ్కే రమ్మంటున్నాం, ల్యాండ్ అక్విజిషన్ వద్దంటున్నాం మేమే. ఈ సమయంలో వాళ్ళకి సజెషన్ చేసా, అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది, రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో వచ్చి చూస్తే కదా. చూడండి, పక్కన ఎంతంత బిల్డింగ్స్ కట్టారో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే దానివల్ల ఎంత ఎకానమీ వస్తుంది. దానికి పరిరక్షణ కమిటీ వేయటం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి, అమరావతిని ఎట్టయినా ఆపేయాలా. మాకు చట్టాల మీద నమ్మకం ఉంది. ఇది ప్రజల కోసం చేసేది, ఒక రాష్ట్రం కోసం చేసేది, ఒక రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల యొక్క ఆర్థిక స్థితిని పెంచేదానికి కట్టే రాజధాని ఇది. అందువల్ల ఏది ఏమైనా ఈ రాజధాని అనేది అనుకున్న ప్రకారం 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడం జరుగుతుంది.